హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పాలకూర పప్పు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడు దీనికోసం ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రెష్గా 2 టైమ్స్ కడిగేయండి. ఇలా కడిగిన తర్వాత ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా పసుపుని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 కట్టల పాలకూరని ఇలా సన్నగా కట్ చేసి 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 1 ఆనియన్, కొద్దిగా కరివేపాకు, 2-3 వెల్లుల్లి దంచి వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో వేసేసుకోండి. ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొంచెమే వేసుకోండి. చింతపులుసు ఎక్కువ అవసరం లేదండి. చూడండి, నేను ఇంతే నానబెట్టాను. ఇప్పుడు ఆ పులుసును కూడా అందులో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకు చిక్కపడిపోయింది చూడండి. గ్రేవీ అంతా చిక్కగా అయిపోయింది. ఇలా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చిక్కగా అయిన తర్వాత దింపేసుకుంటే అంతేనండి. సూపర్గా టేస్టీగా మనకి పాలకూర పప్పు రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.